ఇంకా సోర్స్ గురించి ఏమీ తెలీదు, కానీ పక్కా ఇన్ఫర్మేషన్. ఏదో ఒక మాల్లో పార్కింగ్ లాట్ దగ్గర ఒక కార్ ఆగుతుంది, అందులో బాంబు ఉంటుంది. మనం వెళ్ళడానికి ముందు ఎవరు ఇబ్బంది పడకూడదని పోలీసులందరినీ బయటికి పంపించేశారు. సార్, ఏ టైప్ బాంబో మీకు తెలుసా? దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అది చెప్పినా కూడా నీకు అర్థం కాదు. అయితే ఏంటి? ఎలాగైనా పబ్లిక్ ఉండదు కదా, మనం ఈజీగా బాంబుని డిస్పోజ్ చేయవచ్చు. లేకపోతే బండిని లేపేద్దాం. రైట్. నువ్వు సిద్ధమేనా? ఏంటి? ఓకే, ఈసారి నువ్వు రైట్ చేయి. ఆర్ యు షూర్? తనని ఇన్వాల్వ్ చేద్దామా? ఒకసారి ఆలోచించు. బాంబుని డిస్కనెక్ట్ చేసేటప్పుడు మాలో ఎవరైనా మరణిస్తే అప్పుడు తనకు ప్రాక్టీస్ కావాలిగా, కరెక్టా? నువ్వు స్క్వాడ్లో జాయిన్ అయ్యి 2 వారాలు అవుతుంది. ఎప్పుడైనా మొదలు పెట్టాలిగా. ఐఎమ్ రెడీ సార్. గుడ్. ఇంకెక్కడైనా బాంబు పెట్టారో లేదని నేను చెక్ చేస్తాను, కానీ నువ్వు ప్రైమరీ సర్క్యూట్ ని డిఫ్యూజ్ చేయి. విక్రమ్, బాంబ్ బ్లాస్ట్ చేయాల్సిన పరిస్థితే వస్తే అక్కడి నుంచి వెళ్ళిపో. రైట్? రైట్. గుర్తుంచుకో, అక్కడ పబ్లిక్ భయపడి ఉంటారు. మనం అదంతా సరి చేయాలి. కూల్ అండ్ క్విక్. లెట్స్ గో. తప్పండి. ప్లీజ్ 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 వినండమ్మా. ఏం మాట్లాడుతున్నారు? ఇది ప్రశ్నలు అడిగే సమయమా? దయచేసి తప్పుకోండి. త్వరగా త్వరగా త్వరగా. వచ్చేయండి. విక్రమ్, నువ్వు పారామీటర్ చెక్ చేయి. నువ్వు లెఫ్ట్ సైడ్ కి వెళ్ళు. లెఫ్ట్ లో ఉండే కార్లన్నీ చెక్ చేయి. ఓకే, ఆల్ ద బెస్ట్. కమ్ ఆన్ క్విక్. యూ హ్యావ్ టు బి క్విక్. ఇట్స్ క్లియర్ విక్రమ్. రండి. ఎస్. ఇట్స్ క్లియర్. ఇక్కడైతే ఏమీ లేదు. సార్, బాంబ్ దొరికింది. గుడ్. బ్లాక్ కార్ కి కింద. నువ్వు ఇక్కడ సర్క్యూట్ ని డిఫ్యూజ్ చేయి. నేను ఇక్కడ ఇంకేమైనా ఉందేమో చెక్ చేస్తాను. సార్, దాదాపు 15 రేడియోస్ ని మనం ఖాళీ చేయాలి. ఓకే. ఎలాంటి బాంబు? రెగ్యులర్ డైనమైట్ ని యూజ్ చేశారు. నేను డిఫ్యూజ్ చేస్తాను. ఆర్ యు షూర్? yes sir, 100%. ఐఎమ్ కాన్ఫిడెంట్. గో హెడ్. ఆల్ ద బెస్ట్. నాకేది తెలియడం లేదు సార్. ఏమైంది? సార్ నాకేమీ తెలియడం లేదు. ఏం జరిగిందో చెప్పు. ఏమైంది? 4 వైపులా చాలా చీకటిగా ఉంది సార్. రాధా, నువ్వు బాగున్నావా? ఏమైంది? సార్, నా చేతి వేలు బాంబు వైర్లు చిక్కుకున్నాయి. ఏ సమయంలోనన్నా బాంబు పేలొచ్చు. ఓ గాడ్. ఇలా నువ్వేమి చేయదు. సార్, హెల్ప్ మీ. మేము అక్కడికి వస్తున్నాము, నా మాట విను. సార్, రాధా, సైలెంట్ గా ఉండు. మేము ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. రాధా, మేము వస్తున్నాం. త్వరగా వచ్చేస్తున్నాం. రాధా, మేము ధైర్యంగా ఉండు. రాధా, కొంచెం ఓపికతో ఉండు. ప్లీజ్ సార్. ఏసీపీ సార్ చెప్పారు, ఈ బాంబు ఎవరు ఎందుకు పెట్టారని తెలియనంత వరకు మీడియాతో మాట్లాడకూడదట. తప్పకోండి, అటు తప్పుకోండి. సార్ 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 సార్, దీని వెనకాల సార్, ఎవరున్నారు? సార్, సార్, ఈ బాంబ్ బ్లాస్ట్ వెనక ఎవరున్నారు? మీరు చెప్తారా? మీరు వాళ్ళు ఎవరు పెట్టారా? బాంబ్ బ్లాస్ట్ వెనుక ఎవరైనా గ్యాంగ్స్టర్స్ ఉన్నారా సార్? మేమంతా క్లియర్. సార్ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పి వెళ్ళండి. దయచేసి ప్లీజ్ మా పని మమ్మల్ని చేసుకుని సార్, చెప్పేసి వెళ్ళండి సార్. ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పేసి వెళ్ళండి సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సిఐడి వాళ్ళు వచ్చేసారు. సార్, ఇక్కడ ఎవిడెన్స్ ఏది దొరికేలా లేదే. పైగా బాడీలేమీ లేవు కదా. ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకువెళ్ళిపోదాం. సార్, నేను విక్రమ్. నేనే మీకు కాల్ చేసి పిలిచాను. విక్రమ్, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? ఇక్కడ చనిపోయిన వాళ్ళెవరు?
సార్ వాళ్ళు మా టీం మెంబర్ సార్. తన పేరు రాధా. ఇక్కడ బాంబు ఉందని చెప్పి ఎవరైనా ఫోన్ చేశారా? నా హెల్ప్ లైన్ నంబర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కాకుండా అతని పేరు కూడా చెప్పలేదు. మాలుడా పార్కింగ్ లిస్ట్లో బాంబు ఉందని చెప్పాడు. ఓ, మరి బాంబు దొరికిందా? నాకు కాదు సార్, రాధాకు దొరికింది. అది డిఫ్యూజ్ చేయాలని అనుకుంది. బాంబ్ బ్లాస్ట్ అయిన వల్ల తన బాడీ. రాధా మీకు సీనియరా ఏంటి? నో, మందార్ సరే సీనియర్. ఈసారి రాధా లీక్ చేసింది. ఈసారి రాధా లేట్ చేసిందా? అలాగే మందార్ సార్ ఆయనెక్కడా? అతను హాస్పిటల్లో ఉన్నారు. బ్లాస్ట్లో దెబ్బ తగిలింది. అతను రాధాని కాపాడాలని పరిగెత్తారు. ఏ అలా అక్కడ ఏం జరిగింది? సార్ తను సడన్ గా అరిచింది. తను కళ్ళు సరిగ్గా కనపడలేదంట. కళ్ళు కనిపించలేదంటే ఏమిటర్థం? మరి ఎలా డిఫ్యూజ్ చేశారు? లేదు సార్, బాంబ్ నాకు తెలిసింది, నేను డిఫ్యూజ్ చేయబోతానని చెప్పింది సార్. సడన్ గా ఏమైందో తెలియదు, కళ్ళు సరిగ్గా కనపడట్లేదని అరిచింది. అందువల్ల తప్పుగా బాంబ్ ట్రిగర్ అయింది. సడన్ గా ఎలా కళ్ళు కనిపించకుండా పోతాయి? సార్ బాడీ మాత్రం ఇక్కడ ఉంటే అటాప్స్లో తెలిసి ఉంటుంది సార్. రాధా లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా? మీరు అప్పుడప్పుడు మెడికల్ చెకప్స్ చేయించుకుంటారు కదా, వాటిని తీసుకురండి. ఓకే సార్. అండ్ మీ హెల్ప్ లైన్కి కాల్ వచ్చింది, మీరు రికార్డ్ చేసి ఉంటారు. అవును సార్, నేను తెమ్మని చెప్పాను. ఖచ్చితంగా మీరు అడుగుతారని నాకు తెలుసు. ఇదే సార్. హలో హలో, మాల్ పార్కింగ్ లాట్ లో ఒక కార్ ఉంది, అందులో ఒక బాంబు ఉంది. మీరు త్వరగా రండి. సార్, ఒకవేళ మీరు పేలిందంటే ఎవరు చాలా మంది చనిపోతారు. అంతకు ముందు అందరినీ కాపాడాలి. మీరు త్వరగా ఎవరు రండి మాట్లాడుతున్నారు? ప్లీజ్, త్వరగా వచ్చేయండి, దయచేసి రండి. సరే, ఈ కాల్ని మీరు ట్రేస్ చేశారా? లేదు సార్, నేను ట్రేస్ చేయలేకపోయాను. సార్ ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ గురించి తెలియకూడదు అనుకున్నారు. ఎవరైనా కావాలని ఇలా చేసినప్పుడే వారు తనని బయటికి చూపించుకోవడానికి అలాగంటే భయపడతారు. అంటే ఈ ఫోన్ కాల్ రాధాని చంపాలన్న ఉద్దేశంతోనే వచ్చుంటుంది. సరిగాని ఆ బాంబ్ ఎలా ఉందో చెప్పగలరా? అవును సార్, రాధా చెప్పిన ఆ బాంబ్ వచ్చి హ్యాండ్ మేడ్ బాంబా, నార్మల్ డైనమిక్. అది కాకుండా తను వెంటనే 50 మీటర్ క్లియర్ చేయమని నాతో చెప్పింది. సార్ ఆ బాంబులో అలాంటిది ఏదైనా ఉండుంటుంది, అందువల్లే రాధా చూడలేకపోయింది. మనం ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ మనకి ఏ ఏ వస్తువులైతే దొరికాయో అన్నిటినీ ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్దాం. డాక్టర్ ఏదైనా చేయగలరో చూద్దామా? సోలంకి ఏం తెలిసింది? బాస్ ఏదైనా ఉంటేనే కదా దొరుకుద్ది. బాంబు లేదు, మనిషి లేడు, అక్కడ మొక్కలే ఉన్నాయి, కానీ మీరు వచ్చే ప్రశ్నలు అడుగుతున్నారు. రాధా మెడికల్ రిపోర్ట్ ఉంది కదా, దాంతో మీరు ఏమైనా చేయగలరా సార్? తనకి కళ్ళల్లో ఏదైనా సమస్య ఉందా? లేదు లేదు, కంట్లో ఏ సమస్య లేదు. ఐ సైట్ 20/20 బాస్. తర్వాత ఇది ఎంఆర్ఐ స్కాన్, ఇది క్లియర్గా ఉంది. మిగతా అన్ని టెస్టులు క్లియర్గానే ఉన్నాయి. అంతా అర్థమైంది సార్. టెస్ట్ తీసిన తర్వాత ఏదైనా జరిగి ఉంటుంది కదా. ఇలా చూడండి, రాధా ఈ స్క్వాడ్ లో 2 వారాల క్రితమే జాయిన్ అయింది. ఇది 2 వారాల ముందు తీసిన రిపోర్ట్. 2 వారాల లోపు కంటిలో అంత పెద్ద సమస్య వచ్చేలాగా ఏమీ ఇందులో లేదు. డాక్టర్ గారు, ఒకవేళ టెన్షన్ కారణంగానే ఏదైనా ఆ బాంబుని డిఫ్యూజ్ చేసే సమయంలో కొన్నిసార్లు మన కళ్ళ ముందు చీకటి పొరలు కమ్ముకునే అవకాశం ఉంది. నో ఫ్రెడీ, ఈ స్క్వాడ్ లో తనకి ఇది మొదటి అనుభవం అయి ఉండొచ్చు. కానీ ఇంతకు ముందున్న స్క్వాడ్ లో 2-3 బాంబుల్ని తను డిఫ్యూజ్ చేసింది కదా, అందులో తనకు భయం లేదు. తర్వాత సార్, తన వస్తువుల్ని చెక్ చేశారా? అది క్లియర్ గానే ఉంది. అంతా క్లియర్గా ఉంది, కానీ ఏమీ దొరకలేదంటే ఏంటి సోలంకి? బాంబ్ చూస్తుంటే నీకేం తెలియట్లేదా ఏంటి? అవును బాస్, ఒక్క విషయం మాత్రమే తెలిసింది. ఈ బాంబ్ ఏ బాంబ్ అని తెలిసింది, అది డైనమిట్. అది మాత్రమే కాకుండా దేంతో తయారు చేశారో తెలిసిపోయింది. ఎందువల్ల సో? సబ్బుతో. ఓ, సోప్తో తయారు చేశారా? ఎందుకంటే ఈ సబ్బు కూడా ఒక పొటెన్షియల్ బాంబే. దానికి సంబంధించినవి అందులో ఉంటాయి. అందులో మనం కరెక్ట్గా వాడామంటే అందులోంచి బాంబుని మనం తయారు చేయొచ్చు. అదేంటంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పొస్తున్నావంటే బాంబు తయారు చేసినవాడు ఒక సోప్ కొన్నాడు, తర్వాత అందులోంచి ఆ ఇంగ్రీడియంట్స్ ని తీశాడు. ఏంటి నేను చెప్పేది కరెక్టేగా? ఒకటి కాదు బాస్, చాలా సబ్బులు. అప్పుడు అది ఏ బ్రాండ్ సోప్ అయి ఉంటుంది? దాన్ని మనం ముందు కనిపెట్టి తీరాలి. ఆ సబ్బు గురించి చెప్పాలంటే ఆ సబ్బులో రిన్క్లెక్ పర్సంటేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ రిన్క్లెక్ ఇప్పుడు ఎందులో ఎక్కువగా ఉంటుందో అది దాన్ని మనం ఇప్పుడు వెంటనే కనిపెట్టి తీరాల్సిందే, వేరే మార్గమే లేదు. మీరు బాగా చెప్పారు సార్. మామూలుగా అయితే ఇలాంటివి నేనే లీడ్ చేస్తుంటాను. అప్పుడు రాధా ఎందుకోసం ఆపరేషన్లే లీడ్ చేసింది?
సార్ సీనియర్ అయ్యాక నాకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నా జూనియర్స్ని నేను రెడీ చేయాల్సి ఉంటుంది. అలా అయితే బాంబ్ రిఫ్యూజ్ చేసేది రాదా అని నువ్వు ఎవరి ద్వారానో తెలుసుకున్నావు. ఎందుకంటే ఇది ఇంకెవరికీ తెలియదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను కావాలని రాధాని అక్కడికి పంపానా? లేదు సార్, తను అలా చెప్పడానికి రాలేదు. కానీ మీకు ఏమనిపిస్తోంది? దీన్ని ఎవరు చేసుంటారు? వాళ్ళకి మీ టీం వల్ల ఏదైనా సమస్య ఉండుంటుంది, సార్ పగుండుంటుంది. చాలా మంది ఉంటారు సార్, బాంబ్ బ్లాస్ట్ చేయాలని చూస్తుంటారు. వాటిని మేము ఫెయిల్ చేస్తుంటాం. కాబట్టి ఇలాంటివి శత్రువులు అనేవాళ్ళు కామన్గా ఉంటారు. ఇవేం పెద్ద విషయాలు కాదు సార్. ఎవరి మీదైనా సందేహం ఉందా? అవును సార్, ముగ్గురున్నారు. ఎవరు? మొదటగా గిరి, రాధా యొక్క ట్రైనర్. బాంబ్ స్క్వాడ్లో రాధాకు తను ట్రైనింగ్ ఇచ్చాడు. రాధా చేసిన పని వల్ల తను కన్ను కోల్పోయాడు. దీనికి బాధ్యత రాధా అని అతను చెప్తాడు. నేను హత్య చేశానా? నాకు అసలు చూపే లేదు. నేను హత్య చేస్తానా? మీ మెడికల్ రిపోర్ట్లో చాలా వివరంగా రాశారు. మీకు లైట్గా కళ్ళు కనపడతాయి. అంతకు మించి ఇంకేమీ తెలియదు. కాస్త మసగ్గా నాకు కలర్స్ అది మాత్రమే తెలుస్తుంది, వేరే ఏం తెలీదు. ఒకడు వివరంగా చూడలేకపోతే వాడెలా బాంబు తయారు చేయగలడు? అసలు మీ కళ్ళ చూపు అదే రాధా చేసిన చిన్న మిస్టేక్ వల్ల పోయాయి. అందువల్ల రాధా మీద మీకు కోపం వచ్చుంటుంది. సో మీరు కోప్పడి ఆ కోపంతో రాధాని హత్య చేసి ఈ ఉండొచ్చు. రాధ ఒక గ్రౌండ్లో లైవ్గా బాంబ్ని అలాగే వదిలేసింది. తనను కాపాడడానికి ప్రయత్నించే నేను నా 2 కళ్ళని పోగొట్టుకున్నాను. నేను నా గురించి ఆ రోజున ఆలోచించుంటే నేను రాధాని కాపాడేవాడినే కాదు. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు బయలుదేరండి. అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. ఇక రెండవది రాకేష్ గారు. 2 ఏళ్ల ముందు ఒక బాంబ్ బ్లాస్టింగ్ సమయంలో ఆయనకు పెద్ద గాయమైంది. అందుకు ఆయన నాదే బాధ్యత అనుకుంటున్నాడు. పైగా మా మీద కేసు కూడా వేశాడు సార్. రాకేష్, ఆ రోజు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? 3 సంవత్సరాలకి ముందు జరిగింది. బిల్డింగ్లో బాంబు ఉందని ఎవరో మాకు కాల్ చేసి చెప్పారు. నేను బిల్డింగ్లోనే ఇరుక్కున్నాను. స్టోర్ రూమ్లో కంటిన్యూస్గా 33 గంటల దాకా పనిచేశాము. నేను చాలా టైర్డ్లో ఉన్నాను. స్టోర్ రూమ్లో అయితే అక్కడే పడుకున్నాను నేను. మేము బాంబుని డిఫ్యూజ్ చేయాలని ప్రయత్నించాము, కానీ మా వల్ల అది సాధ్యం కాలేదు. వేరే మార్గం లేక బిల్డింగ్ అంతా ఖాళీ చేయమన్నాము. పైగా అప్పుడు నేను చాలా కొత్త. నేను ఎంతో ఉత్సాహంగా నేను బ్లాస్ట్ చేయించాను. బిల్డింగ్ అంతా పూర్తిగా చెక్ చేయలేదు. అప్పుడు స్టోర్ రూమ్లో రాకేష్ గారు ఉన్నారు. ఆయన్ని నేను చూసుకోలేదు. అన్నట్టు ఆ బ్లాస్ట్లో మీకు దెబ్బ తగిలింది, రైట్? లేదే, అంతగా గాయం అవ్వలేదు. అలాగా? సరే, నీకు దెబ్బలు ఎక్కువగా తగలలేదు అంటే బాంబ్ స్క్వాడ్ మీద ఎందుకు కేసు పెట్టావు? సార్, నేను చిన్న పని మాత్రమే చేస్తాను. నేననుకున్నాను కేసు వేస్తే కూర్చిన చోటే డబ్బొస్తుంది కదా. అంటే ఇప్పుడు నీకు ఎటువంటి బాధ లేదు? లేదు, ఖచ్చితంగా లేదు. చెప్పాలంటే వాళ్ళు 3 రోజులు లీవ్ ఇచ్చారు. ఇకపోతే మూడవది కిషోర్ గారు. ఆయన మా టీంలోనే పనిచేశారు. నేనే నా టీంలో నుండి ఆయన్ని తీసేసి అందులోన రాధాని అపాయింట్ చేశాను. బహుశా నాకు తెలిసి మా ఇద్దరిని ఎక్కువగా ద్వేషించేది ఆయనొక్కరే. 2 గంటల లోపు నాకు కావాలి. వెళ్ళో. మందర్, 1 నిమిషం ఇటు చూడు, ఇది చాలా ముఖ్యం. ఏమైంది? ఏంటిది? కిషోర్ మెడికల్ రిపోర్ట్. అసలు నువ్వేం చేస్తున్నావు కిషోర్? పోయిన మిషన్లో నువ్వు డ్రగ్స్ తీసుకొని వచ్చావు. నీ కారణంగా ఎంతమంది జీవితం రిస్క్లో పడిందో నీకు తెలుసా? ఓ, ఐఎమ్ సో సారీ సార్. నేను ఇక మీద తప్పు చేయను. Shut up. నువ్వు పోలీసుల చేతికి దొరకకుండా చూసుకో. నువ్వు నీ డ్రగ్స్ అలవాటు పూర్తిగా మానేసేంత వరకు నేను నా టీంలో ఉంచుకోను. యువర్ ఫైండ్ అవుట్, గెట్ అవుట్. పని భారాన్ని మొయ్యలేక నేను డ్రగ్స్ తీసుకోవడం వాళ్ళు తప్పుగా భావించారు. అవును, ఆయన నన్ను పనిలోంచి తీసేశారు. అదేంటంటే రాధా కొన్ని రోజులనే నీ ప్లేస్ పట్టుకుంది. అందువల్ల నీకు ఆ రాధ మీద కోపం ఎక్కువైంది. ఖచ్చితంగా ఎవరికైనా కోపం వచ్చే తీరుతుంది. లేదు సార్, తప్పు చేసింది నేనే.
ఆయన ఆ సమయంలో ఆయన బాధ్యతనే నిర్వర్తించాడు. నేను మళ్ళీ పనిలో జాయిన్ అవ్వడానికి ఏమేం చెయ్యాలో అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాను. అది మాత్రమే కాదు, నాకు అతని మీద కోపం ఏమీ లేదు సార్. అవును సార్. అలాగా? సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఊరు నుంచి బయటికి వెళ్ళకూడదు. అభిజిత్, మన దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా నిజమైన హంతకులు ఎవరని మనం కనిపెట్టి తీరాలి. అలా కనిపెడతాం కష్టమే. ఓ సోలంకి, చెప్పు. బాస్, ఏ సబ్బుతో బాంబు చేశారో కనిపెట్టేశాం. ఏ సోపతి పేరేంటి? ఆ సబ్బు పేరు గ్లో. దాంతోపాటు దాంట్లో ఎంత సెంటెడ్ గ్లో ఉందో అందులోనే ఈ కెమికల్ ఎక్కువగా ఉంది బాస్. థ్యాంక్ యూ సోలంకి, గ్రేట్ వర్క్. బాంబ్ బ్లాస్ట్ వల్ల ఒక ప్రాణం పోయింది, అందుకే ఎంక్వైరీ కోసం వచ్చాం. బాంబా? సార్, బాంబుకు నాకు ఏం సంబంధం ఉంది? మా అనుమానం ఏంటంటే అది మీ బ్రాండ్ షాప్తో చేశారు. సార్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను నిజాయితీ గల ఒక బిజినెస్ మ్యాన్ని. ఈ విషయం గనక మార్కెట్లో తెలిసిందంటే అప్పుడు నా బిజినెస్... ఇలా చూడండి, భయపడకండి, అదంతా ఏం జరగదు. మీరు ఎటువంటి తప్పు చేయలేదని తెలుసు. మాకు డేటా మరి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషను? మీ లోకల్ డీలర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎక్కువగా స్టాక్స్ ఎవరైనా కొన్నారా? ఇదేంటిది? ఏమైంది? ఏంటి ఒక సమస్య? సూపర్ మార్కెట్ ఉంది. వాళ్ళకు సరుకు సప్లై చేస్తుంటాం, కానీ వాళ్ళ రెగ్యులర్ సరుకు 2 వీక్స్ బిఫోరే తీసుకున్నారు. వాళ్ళ స్టాక్ మొత్తము పూర్తయిపోయింది. అంతకు మించి మిగతా సేల్స్ అంతా మామూలుగానే ఉంది సార్. ఎవరో ఒకరు హోల్సేల్లో మొత్తంగా కొనుండాలి. అందుకే 2 వారాలకు ముందు ఖాళీ అయ్యాయి. వాడి మొహాన్ని చూడలేదు. వీణ్ణి ఎలా పట్టుకోవాలి? అవ్వచ్చు సార్. యాక్చువల్గా ఇక్కడ బల్క్గా తీసుకుంటారు. గ్లో సోప్ కూడా ఇక్కడ బల్క్గా జరుగుతుంది సార్. అయితే మీ సిస్టంలో రికార్డు ఉంటుంది కదా? అఫ్ కోర్స్ సార్. ఒకవేళ వాళ్ళు బల్క్గా తీసుకుంటే పేమెంట్ అంతా కార్డులోనే చేసుంటారు. అప్పుడు తన పేరు, డేటు అంతా ఉంటుంది కదా. ఇలా చూడండి సార్, గ్లో సోప్కు సంబంధించి బల్క్ సేల్ జరిగింది అన్నట్టు ఈ కౌంటర్ని ఫోకస్ చేస్తున్న కెమెరా ఉంది కదా, దాన్ని మేము చెక్ చేయాలి. ఆ ఫుటేజ్, వీడియో అంతా మాకు అప్పగించండి. సార్, మొహం కనిపించకుండా అలాగే ట్రై చేస్తున్నాడు. కానీ సార్, సెక్యూరిటీ గార్డ్ ఖచ్చితంగా చూసుంటాడు. అయితే వెళ్ళి ఆయన్ని అడుగుదాం. లేదు సార్, నాకు గుర్తులేదు. ఇంత ప్రయాసపడ్డాక ఒకడు దొరికాడు, కానీ వాడి మొహాన్ని చూడలేదు. వీణ్ణి ఎలా పట్టుకోవాలి? సోలంకి సార్, బాంబ్ రెడీ చేయడానికి బల్క్గా సోప్ తీసుకున్నాడు కదా, వాడు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. కానీ ఒక సమస్య, వాడు ఫేస్ తెలియట్లేదు, ఎవరైనా తెలియట్లేదు. ఇప్పుడు చూస్తే ఈ కేసు సాల్వ్ చేయడానికి ఒక్క మార్గమే ఉంది. అసలు రాధా కంటికి ఏమైంది? ముందుగా మనం ఆ విషయం కనిపెట్టాలి. అరే ఏంటయ్యా మీరు, నేను అది కనిపెట్టడానికి కదా ట్రై చేస్తున్నాను. సోలంకి సార్, అది డైనమైట్ సార్. ఇది పేలితే బిల్డింగ్ పగిలిపోతుంది సార్. ఏం చేస్తున్నారు సార్? బిల్డింగ్ పేలిపోద్దో లేదో, నా బుర్ర మాత్రం పేలిపోతుంది. ఎందుకురా అరుస్తున్నారు? ఓరే బండోడా, మనం వెళ్ళి ఎలా అరవాలరా? నోర్మోయ్. అయ్యో బాబోయ్. ఒక నిమిషం సార్, ఈ డైనామిక్తో మీరేమైనా ఆడుకుంటున్నారా? ఒక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను పంకజ్. ఆ రోజు సడన్ గా రాధా ఎందుకు చూడలేకపోయింది? అది తెలుసుకుందామనే ఈ డైనమైట్ లో వచ్చే ఆ పొగ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉందో. అలాగైతే డాక్టర్ సార్, లోపల ఉన్న పొగనంతా మీరు సర్ర ఊదుకొని తీసేసుకున్నారా? దాంతోపాటు ఇంకా ఏమైంది? నా తల పేలిపోద్ది. ప్లీజ్ సార్, పేలిపోతుంది కదా, ఇది డైనమైట్. ఆ మూలకు వెళ్ళండి, నిలబడండి. వెళ్ళండి, వెళ్ళి నిలబడండి. నోరు మూసుకొని ఉండాలి. వెళ్ళండి, వెళ్ళండి, వెనక్కి వెనక్కి. ఎప్పుడు చూసినా మూల గెంటుతూ ఉంటారు. ఈ ఇద్దరిని ఏసీపీ ఎందుకు పంపిస్తాడో అర్థం కావట్లేదు. ఆడబెట్టు. సరే,
నేను త్వరగానే ఇస్తానని మందారికి వెళ్ళి చెప్పు. వెళ్ళు. ఓకే సార్. ఇది ఏంటి సార్? బాంబా? బాంబ్ కాదు ఫ్రెడీ, బాంబ్ పేలేటప్పుడు మనల్ని కాపాడే సూట్. ఇదంతా ఏంటి? ఇలా చూడండి డాక్టర్ సార్, మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. సార్ మేము మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాం కదా, మీరు బాంబ్ని డిఫ్యూజ్ చేసేయండి, తర్వాత మమ్మల్ని పిలవండి సరే? ఏమీ అవదు. ఇది నిజమైన బాంబే, కానీ దీని ట్రిగర్ డూప్లికేట్. నేను ఇక్కడ ఒకే ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. రాధా ఈ బాంబుని డిఫ్యూజ్ చేసేటప్పుడు కన్ను తెలియనంతగా ఆమెకు ఏమై ఉంటుంది? అర్థం కాలేదు. అందువల్ల నోరు మూసుకొని నిలబడి ఉండండి. అరే సార్, ఏమైంది సార్? ఇవన్నీ రాధావే కదా? అవును సార్. కంటికి 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 ఏదో అవుతుంది. బాంబ్ స్క్వాడ్ లీడర్ మందారే కదా? అన్ని ఆపరేషన్స్ ని వాడేగా లీడ్ చేస్తున్నాడు. అవును సార్, ఈసారి రాధా చేశాడు. రైట్, బాంబ్ రాధ కోసం కాదు, డాక్టర్ సార్ ఇదంతా ఎవరికి? మందార్ కోసం. నిజమైన టార్గెట్ మందారే. ఎప్పుడు ఇలాగే జరుగుతోంది. ఒకరు ప్యాసింజర్ల బస్ ఎక్కుతారు, లగేజ్ పెడతారు, కిందికి దిగేస్తారు. ఇంకొకరికి సందేహం వస్తుంది, అతన్ని పిలుస్తున్నా కూడా ఆగడు. ఈసారి నేను లీడ్ చేస్తాను. అందరూ మొబైల్ తీయండి, స్విచ్ ఆఫ్ చేసేయండి వెంటనే. నాట్ రీచబుల్. ఫోన్ వెళ్ళడం లేదు సార్. సార్ మందార్కు ఫోన్ వెళ్ళడం లేదు సార్. ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచుంటాడు. బాంబ్ సైట్ పక్కన ఎవరు ఎలక్ట్రానిక్ వస్తువు యూజ్ చేయకూడదు, అది రూల్స్. ఇప్పుడు వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలి సార్? ఆ విక్రమ్కి ఫోన్ చేయి. సార్ తన ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. బాస్, మనం ఎలాగైనా మందారికి చెప్పి తీరాలి. సోలంకి నీకు ల్యాబ్ నుంచి ముందు ఏం దొరికిందో అది చెప్పయ్యా. ఆ రోజు రాధకి ఏం జరిగిందని తెలుసుకోవడానికి నేను బాంబు సూట్ ని నేనే వేసుకున్నాను. కొద్దిసేపట్లోనే నాకు చెమట పడడం ప్రారంభించింది, కంటి చూపు కూడా మసకబారడం ప్రారంభించింది. రాధకు కూడా ఇలాగే జరుగుంటుంది. ఈ సమస్యలోంచి బయటపడడానికే ఆ రోజు రాధ కూడా కళ్ళు స్పష్టంగా కనిపించాలని ఏదో ఒక ఐ డ్రాప్స్ వేసుకొని ఉంటుంది. కానీ సార్, రాధ వస్తువుల్లో ఎలాంటి ఐ డ్రాప్ లేదుగా. అది దొరికుండదు, ఎందుకంటే ఆ రోజు రాధా లీడ్ చేయలేదు, మందారే లీడ్ చేశాడు. అందువల్లే ఆ రోజు ఆవిడ ఐ డ్రాప్స్ వేసుకోలేదు. తను మందార్ ఐ డ్రాప్స్ ని యూజ్ చేసింది, అది కూడా మందార్ పర్మిషన్ తీసుకోకుండా. సలైన్ ఐ డ్రాప్ మామూలే కాదు సార్, ఇప్పుడు అది కొన్ని వేల మంది వాడుతున్నారు. కానీ ఫ్రెడీ, ఈ ఐ డ్రాప్ ఉంది కదా, అది నార్మల్ కాదు. సోలంకి అది ఎటువంటి ఐ డ్రాప్స్ అని నువ్వు కొంచెం నాకు వివరంగా చెప్పు. బస్, కళ్ళు చెక్ చేయడానికి డాక్టర్స్ ఐ డ్రాప్స్ వేస్తారు కదా, ఆ ఐ డ్రాప్స్. నాకు తెలిసి ఆ డైలేషన్ ఐ డ్రాప్సే. అది కంట్లో వేస్తే మొత్తం మసగ్గానే కనిపిస్తుంది. మై గాడ్ దయా, ఎవరు ఆ ఒరిజినల్ ఐ డ్రాప్స్ కు బదులుగా డైలాప్షన్ ఐ డ్రాప్స్ ని అక్కడ పెట్టారు. కరెక్ట్, ఇది మందార్కి తెలియలేదు, ఎందుకంటే ఆ రోజు మందార్ లీడ్ చేయట్లేదు, రాధానే లీడ్ చేస్తుందని చెప్పారు. రాధను చంపడం కోసం కుట్ర పన్నుతున్నట్టుగా మనం అనుకున్నాం, కానీ నిజమైన టార్గెట్ మందారే. అవును దయా, అది కరెక్ట్. మందార్ ఇప్పటికీ టార్గెట్ లోనే ఉన్నాడు, ఎందుకంటే డైలేషన్ ఐ డ్రాప్స్ తో వాడు తిరుగుతున్నాడు.
వెళ్ళండి, వెళ్ళండి, అందరూ వెనక్కి వెనక్కి వెళ్ళండి. విక్రమ్, విక్రమ్, ఐ గాట్ ద బాంబ్. ఓకే, ఎంత డిస్టెన్స్? 15 మీటర్ డిఫరెన్స్. కాపీ. వెనకెళ్ళండి, అందరూ వెనకెళ్ళండి. బ్యాక్ బ్యాక్. విక్రమ్, ఆగ విక్రమ్. మందార్ ప్రణాళిక ప్రమాదం. What? వాడిని ఆపండి. మందార్ ఎక్కడున్నాడు? ఇన్సైడ్ ద బస్. వాడు ఐ డ్రాప్ యూజ్ చేశాడా? ఎప్పుడు టీం లీడ్ చేసిన హైడ్రో వేసుకుంటుంది. ఏమైంది? మందర్, క్యాన్ యూ హియర్ మీ? మందర్, మందార్, మందార్, నేను ఏసీపీ ప్రతిభను మాట్లాడుతున్నా. నువ్వు ముందుగా అక్కడి నుంచి బయటికి వచ్చాయి. కమాన్, త్వరగా బయటికి రా. మందర్. విక్రమ్, విక్రమ్, నాకేమీ కనిపించడం లేదు. ఏంటి? ఇది What? యాంటీ డైలేషన్ ఐ డ్రాప్స్. ఇది వేస్తే వాడి కళ్ళు కనిపిస్తాయి, కానీ త్వరగా మనం లోపలికి వెళ్ళాలి. మందర్, క్యాన్ యూ హియర్ us? మందర్. ఒక నిమిషం సార్, రే, దాన్ని దయా. పట్టి. సార్ వద్దు సార్. సార్ సార్ వెళ్ళకండి సార్. నేను సార్, చూస్తాను. చెప్పేది విను. చెప్పేది వినండి సార్. వెళ్ళదు. సార్ దయా, వద్దు సార్. వద్దు. నాకు నా కళ్ళు మండుతున్నాయి. విక్రమ్, నా కళ్ళు మండుతున్నాయి. మందార్, మందార్, ఎవరది? నేను ఇన్స్పెక్టర్ దయా. దయా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ పెద్ద ప్రమాదం, వెళ్ళండి. ఇలా చూడండి మందార్, మీరు కళ్ళల్లో తప్పుడు ఐ డ్రాప్ వేసుకున్నారు, అందుకే మీకు కళ్ళు కనపడడం లేదు. అరే దయ్యా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఐ డ్రాప్ తీసుకొచ్చాను. ఇది వేసుకోండి, క్లియర్ గా కనిపిస్తుంది. తల పైకి దయా! ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. దయ్యా, కదలకండి, మీరేం కదలకండి. చేస్తున్నారు? ఈ ఐ డ్రాప్ వేసుకుంటే క్లియర్ గా కనిపిస్తుంది. మీరు కదలకండి. ఓకే. కళ్ళు చూపించండి. త్వరగా వేయండి. ఆ, మై గాడ్, ఇంకా లోపల ఏం చేస్తున్నాడో తెలియలేదు. దయా, దయా. దయా, మీరు అసలు ఇక్కడికి వచ్చిండకూడదు. సరే. నా చెయ్యి వైర్ కిరుకుంది. చాలా డేంజరస్ బాంబ్. దయచేసి ఓకే, మీరు ఓకే, వెళ్ళిపోండి. ఓకే. ఇప్పుడు బెటర్గా ఉందా? ఇప్పుడు బెటర్. ఓకే, త్వరగా ఫైన్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మాట విని వెళ్ళిపోండి. దయా, ఏమైంది? మందిచ్చావా? ఆ, సార్. అతను ఎక్కడ? ఈస్ ఓకే. ఐ డ్రాప్స్ వేసినందువల్ల Thank కళ్ళు God. కనిపిస్తున్నాయి. మరి ఎందుకని అతను తీసుకురాలేదు? బాంబ్ ని డిఫ్యూజ్ చేస్తున్నారు. ఓ గాడ్. మందార్, మందార్, ఏమైంది? బాగున్నావా ఏమైంది నువ్వు? మందార్? మందార్, నీకేమీ లేదు కదా? నువ్వు బాగానే మందార్? ఉన్నావుగా? అసలు నువ్వు ఇప్పుడు ఎందుకని ఏడుస్తున్నావు? అదే నువ్వు సేఫ్గా వచ్చావుగా. రాధా నా వల్లే చనిపోయింది సార్. ఒకవేళ నేను తన్ని లీడ్ చేయమని చెప్పుండకూడదు. అలా చెప్పకుండా ఉండుంటే తను మనతో పాటే ఉండేది. అలా కాదు మందార్, ఇలా చూడు, నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు మంచి పని చేశావు. పద వెళదాం. ఒక్క విషయం మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఎవరు బాంబ్ ఫిక్స్ చేశారో వాళ్ళు రాధ కోసం ఫిక్స్ చేయలేదు, మందార్ కోసమే ఫిక్స్ చేశారు.
అలా అయితే సార్ గిరి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సార్ తనకి మందార్తో సమస్య లేదు. ఉన్నది ఇద్దరు వ్యక్తులు, కిషోర్ ఇంకా రాకేష్. సార్ రాకేషే అయి ఉండొచ్చు. కోపం రానట్టుగా నటించాడు, కానీ లోపల చాలా కోపం ఉంచుకున్నాడు. వీడు చేసి ఉంటాడు. లేదు లేదు లేదు, ఇతనికి అవకాశం లేదు. ఇతను 1వ నంబర్ చాలా పెరికేవాడు. సార్ ఇది కిషోరే అయి ఉంటాడు. టీం నుంచి బయటకు గెంటేశారు. అవమానము తట్టుకోలేకపోయాడు, పగ తీర్చుకున్నాడు. కిషోర్ అండ్ రాకేష్, వీళ్లలో ఎవరు ఐ డ్రాప్స్ అని మార్చి పెట్టారో వాడే హంతకుడు. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఈ ఇద్దరిలో ఎవరు హంతకుడు అని. అదేంటంటే చాలా ఈజీగా అత్తగారింట్లోకి వచ్చి వెళుతున్నట్లు బాంబ్ స్క్వాడ్లోకి వచ్చి వెళతాం. అది రాకేషా లేక కిషోరా? మందార్ సార్, మీరు మీ ఐ డ్రాప్స్ని చివరిగా ఎప్పుడు యూజ్ చేశారు? 2 వారాలకు ముందుగా. అప్పుడే రాధా మా టీంలోకి వచ్చి జాయిన్ అయింది. ఒక మాల్లో బాంబు ఉందని చెప్పారు, కానీ అదొక ఫేక్ న్యూస్. ఆ రోజు మీరు కంట్లో ఐ డ్రాప్స్ వేసుకున్నారు కదా, అప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందా? ఆ రోజు నిజంగానే ఐ డ్రాప్స్ యూజ్ చేసినా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అలా అయితే ఆ రోజు, అలాగే రాధ చనిపోయింది కదా, ఆ రోజుకి మధ్యలో మీ ఐ డ్రాప్స్ని మార్చేశారు. ఎవరు చేస్తారు సార్? కిషోర్ని అనుమానిస్తున్నాం. కిషోరా? ఎందుకంటే అతను మాత్రమే బాంబ్ స్క్వాడ్ లోపలికి ఈజీగా వచ్చి వెళ్ళగలడు. బై ద వే, మీ ఐ డ్రాప్ను మీరు ఎక్కడ ఉంచుతారు సార్? అది లాకర్ రూమ్లో. అక్కడుందే అది సీసీటీవీ కెమెరా కదా, దాని ఫుటేజ్ కావాలి. 2 వారాల ఫుటేజ్. కొంచెం దాన్ని రిమైండ్ చేయండి. ఏమైంది సార్? ఈ మనిషి స్వీపర్ క్లీన్ చేసే వ్యక్తి ట్యూస్డే రోజు 2 సార్లు వచ్చాడు. 2 సార్లు చూడండి. అవును సార్, 3 గంటల్లో 2 సార్లు వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి మాత్రమే వస్తాడు. ఇక్కడి నుంచి చూస్తుంటే క్లియర్గా తెలుస్తోంది వాడు మొహాన్ని కావాలని దాచుకుంటున్నాడు. హైట్ కూడా ముందొచ్చిన వాళ్లతో మ్యాచ్ అవడం లేదు. ఒక్కసారి కూడా ఇతను తన మొహాన్ని కెమెరా వైపు చూపించలేదు. కానీ కిషోర్కి ఏమీ తెలియకుండా పోయిందిగా. ఎందుకంటే రాధా టీంలో చేరడానికి ముందే నేను కిషోర్ని భయపెట్టి పంపాను. ఏంటి సార్ ఇటొచ్చారు? నీ టైర్ని పంచర్ చేయడానికి వచ్చాము. వెళ్దామా మీ అత్తగారింటికి? అత్తగారిల్లా అంటే? ఎలా చెప్పాలి, మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేయడం కోసం వచ్చాం. మర్డరా? నేనెవరిని మర్డర్ చేయలేదు. నేనేమో ఇక్కడ. అలాగా? మరి బాంబ్ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరో చెప్పు. వాడు మందార్ ఐ డ్రాప్ ని మార్చాడు. వాడి మొహాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ లో చూసాం. మనల్ని బురిడి కొట్టించాలని చూస్తున్నాడు సార్. కెమెరాలో నీ ముఖం కనిపించకుండా తప్పించుకున్నావు, కానీ తలని మాత్రం కాదుగా. కానీ అక్కడ 3వ కెమెరా ఉంది, దాన్ని చూసుకోకుండా వదిలేసావు కదా. అరే అవును, ఈ విషయం తనకెలా తెలుస్తుంది? వీని టీం నుంచి తీసేసిన తర్వాతే కదా వాళ్ళు కెమెరా ఫిక్స్ చేశారు. సార్ నేనేమీ చేయలేదు సార్. నేను హత్య చేయలేదు సార్. నేను ఆ రోజున హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాను, కానీ నేను మందార్ ఐ డ్రాప్స్ తాకలేదు సార్. మరైతే అక్కడికి ఎందుకని వెళ్ళావురా? నా బ్లడ్ రిపోర్ట్ దొంగలించడానికి. నేను డ్రగ్స్ తీసుకునే విషయం అందులో ఉంది. వాగకో. ఈ రిపోర్ట్ పెట్టుకుని ఏం చేస్తావు? నాకు వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర ఆధారమే ఉంది. అది నేను దొంగలించానంటే నేను మళ్ళీ వాళ్ళ మీద కేసేసి నేను పనిలో జాయిన్ అవ్వగలను. కానీ నేను ఎవరిని చంపలేదు సార్. నా బ్లడ్ రిపోర్ట్ దొంగలించడానికే నేను వెళ్ళాను. రిపోర్ట్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది, మా ఇంట్లో. సార్ ఇప్పుడు కిషోర్ని ఇల్లీగల్ గా మనం హెడ్ క్వార్టర్స్ కు తీసుకువెళ్ళడానికి మన దగ్గర సరైన ప్రూఫ్ ఉంది, కాబట్టి భయం ఏం లేదు కదా. మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు సార్. సార్ వాడు మనల్ని డబుల్ క్రాస్ చేస్తున్నట్టు ఏమీ అనిపించలేదు సార్. వాడిని పట్టుకునే ఉపయోగం ఏంటి సార్? ఇప్పుడు ఒకటి చెప్తాడు కోర్టులో, తర్వాత ఒకటి చెప్తాడు. సార్ క్లీనింగ్ స్టాఫ్ అక్కడికి రాలేదనే కదా వాళ్ళు అంత గట్టిగా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు కిటికీ లోపల నుంచి వచ్చుంటారా? ఆ కిటికీ లాక్ అవ్వదని వాడికి ముందే తెలుసుంటది. సార్ మందార్ ఇంకా విక్రమ్కి సంబంధించి ఆ రిపోర్ట్
అక్కడి నుంచి దొంగిలించబడింది. అబద్ధం చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడు సార్. ఇప్పుడు బాగా ఇరుక్కున్నాడు, మళ్ళీ రిపోర్ట్ అది ఇదని మోసం చేస్తున్నాడు. ఫ్రెడీ, వాడు మందార్ని చంపడానికి వెళ్ళాడంటే ఎందుకని రిపోర్ట్ని వాడు దొంగలిస్తాడు? ఎందుకంటే రిపోర్టు దొంగతనమైందని తెలిస్తే అందరికీ వాడి మీదే సందేహం వస్తుంది. అయితే డెఫినెట్గా ఆ రోజు ఆ హెడ్ క్వార్టర్స్లోకి ఇద్దరు ప్రవేశించుంటారు. ఒకటేమో ఆ క్లీనింగ్ స్టాఫ్, రెండోది కిటికీ నుంచా? అలా కూడా ఉండొచ్చు. కిషోర్ కిటికీ గుండా లోపలికి వచ్చేస్తే మరైతే తర్వాత వ్యక్తి ఎవరు సార్? ఇప్పుడు ఒక్కరే మిగిలున్నారు, రాకేష్. కానీ రాకేష్తో కొట్టి చెప్పే అంత కారణం ఏమీ లేదు. వాడు జస్ట్ కేవలం డబ్బు కోసమే ఈ పని చేశాడు. ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల రాజేష్కి పెద్ద నష్టమే రాలేదు, చిన్న దెబ్బే తగిలింది. దానికంటే ముఖ్యమైన విషయం, వాడు ఆ బ్లాస్ట్లో ఓ మై గాడ్, మై గాడ్, ఏమైంది సార్? అభిజిత్ నిజం మన కంటి ముందే ఉంది, కానీ మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. అయితే సార్, అది వివరంగా రాకేష్ నోటితోనే విందాం. సార్, నేను ముందే మీతో చెప్పాను, నేను డబ్బు మీద ఉన్న ఆశతో ఇదంతా చేశాను. ఇంత చిన్న విషయానికి నేనెందుకు ఇంకొకరిని చంపుతాను? రాకేష్, నువ్వు ఊరికే చిన్న విషయమే మా దగ్గర నువ్వు చెప్పావు, కానీ నువ్వు చెప్పని విషయం ఒకటి ఉంది కదా. సార్, మీరు అనవసరంగా నా మీద డౌట్ పడుతున్నారు. సరే, నేనే చంపానని మీరు అనుకుంటే అయితే ప్లీజ్ చెప్పండి, నేను ఎలా చంపానని. అలాగే, ఇప్పుడే చెప్పేస్తాను. నువ్వు అలాగే ఆ కిటికీ పక్కకు తిరిగి నుంచో. మీరు ఏం చెప్పారు? నువ్వు ఇప్పుడేం చేస్తావంటే, నేను చెప్పినట్టుగా ఆ కిటికీ పక్కకి తిరిగి నుంచోనే నీ వీపిని నాకు చూపించు. ఎందుకంటే నువ్వు ఆధారం అడిగా కదా, ఇప్పుడు దొరుకుతుంది. రాకేష్, ఈ హత్య చేసిందే నువ్వు. రాకేష్, ఈ హత్య చేసింది నువ్వే. ఏమైంది సార్? నేను నీకు చెప్పాను, ఈ హత్య చేసింది నువ్వేనని. నీకెన్నోసార్లు చెప్పాను, కానీ నీకది వినపడలేదు. అసలు నీకెలా వినపడుతుంది? ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లో నీకు చిన్న చిన్న గాయాలు తగిలాయి. దాని తర్వాత నీకు వినపడే శక్తి పోయింది. నీకు చెవులు వినపడతలేదు. అందుకనే నీకు సెక్యూరిటీ మాల్లో ఏదో చెప్పినప్పుడు నీకు అర్థం కాలేదు, ఏ రియాక్షను లేకుండా ఉన్నావు. అదే విధంగానే రాధా నీకేదో చెప్తున్నప్పుడు అప్పుడు కూడా నీకు వినపడలేదు, ఎందుకంటే నువ్వు వెనక్కి తిరిగి నుంచోనున్నావు. దాని తర్వాత రాధా ఎప్పుడైతే నీ ముందొచ్చి నుంచుందో అప్పుడే నువ్వు తనని లిప్ రీడింగ్ చేశావు. తన పెదాలు కదలటం చూసి తను ఏం చెప్పుతుందో నీకు తెలుసుకున్నావు. అది మాత్రమే కాకుండా ఎప్పుడైతే నువ్వు హెల్ప్ లైన్ కాల్ చేశావో టకటకాని నీ మాటలు నువ్వు చెప్పి ఫోన్ కట్ చేశావు. నువ్వు ఎందుకు ఫోన్ పెట్టావో చెప్పమంటావా? ఎందుకంటే అవతల వాళ్ళు మాట్లాడేదే నీకు వినపడదు కాబట్టి. నీ చెవులు పడవు కదా. ఏంటి, నేను చెప్పేదంతా కరెక్టేగా? ఈ హత్యని నువ్వే కదా చేసింది? అవును, నేనే అదంతా చేశాను. నేనే బాంబ్ని ఫిక్స్ చేశాను. మందార పగ తీర్చుకోవాలని అనుకున్నాను. అతని వల్లే నేను చెవిటోడ్లాగా తిరుగుతున్నాను. కోర్టు నా కేసుని డిస్మిస్ చేసింది. ఎవరు నా మాట వినట్లేదు. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, నాకు జరిగిన అన్యాయానికి నేనే పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ మందార ఐ డ్రాప్ యూజ్ చేస్తున్న విషయం నీకెలా తెలిసింది? కొన్ని వారానికి ముందు నేను మీ హెల్ప్ లైన్కి కాల్ చేసి బాంబు గురించి తప్పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మందారు తన టీంతో అక్కడికి వచ్చాడు. వాళ్ళు చేసే పని నేను గమనించాను. అప్పుడే గమనించాను
మందార్ తన కంటిలో ఐ డ్రాప్ వేసుకున్నాడు. నాకు అర్థమైంది, ఏం చేయాలని అర్థమైంది. పగ తీర్చుకోవడానికి నాకు అద్భుతమైన దారి దొరికింది. నీ పగ తీర్చుకునే ఆలోచన ఒక అమాయకపు అమ్మాయిని చంపేసిందిరా. తన ప్రాణాలు పణంగా పెట్టి తను ప్రజల ప్రాణాలు కాపాడింది. తన్ను నువ్వు చంపేశావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాకేష్. ఖచ్చితంగా నిన్ను చట్టం వదిలిపెట్టదు. ఒకవేళ నీకు ఉరి శిక్ష కూడా పడచ్చు.